యాత్ర 2 సినిమా కలెక్షన్స్ ఏంటి మరి ఇంత దారుణంగా దరిద్రమైన స్థాయిలో ఉన్నాయి. చివరికి సంపూర్ణేష్ బాబు సినిమాకి కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రావని చెప్పొచ్చు. లేదంటే ఒక అప్కమింగ్ హీరో తన ఫస్ట్ సినిమాతో వస్తున్నా సరే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావని చెప్పొచ్చు. మరీ ఇంత దారుణంగానా? నిజంగా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర, అలాగే 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన చిత్రం యాత్ర 2. గతంలో వచ్చిన యాత్రకి ఇది కొనసాగింపుగా తెరకెక్కించారు దర్శకుడు. మొదటి భాగం ఆదరణ అయితే అనుకున్నంత స్థాయిలో పొందలేదు. అయినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే మళ్ళీ దీన్ని సీక్వెల్ గా తీసుకొచ్చారు. ఈ మూవీ అయితే విడుదలైంది. తొలి రోజు కలెక్షన్స్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా షాక్ ఇస్తున్నాయి. యాత్రలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఉన్నారు. మరోవైపు తమిళ హీరో జీవా ఉన్నారు. వైఎస్ పాత్రలో మమ్ముట్టి చేయగా వైఎస్ జగన్ గా జీవా నటించాడు. సినిమాని తండ్రి కొడుకుల మధ్య బాండింగ్, తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కొడుకు చేసిన పోరాటం, ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులను ఎదుర్కోవడాన్నే కాన్సెప్ట్ గా ఈ మూవీ తీశారు. సినిమా ఏదో అభిమానులకైతే పర్వాలేదు అనిపించింది. కానీ దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. ఈ మూవీ తొలి రోజు కేవలం 3 కోట్ల గ్రాస్ మాత్రమే చేసిందట. 1.5 కోటి షేర్ దక్కించుకుంది. యాత్రకి మొదటి 5.5 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అంటే యాత్ర సినిమా ఏదైతే లాస్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయిందో దానికి మాత్రం మొదటి రోజున 5.5 కోట్ల గ్రాస్ వచ్చింది. 3 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పుడు అందులో సగం మాత్రమే వచ్చింది. పైగా ఇప్పుడు వైఎస్ అభిమానులు యాక్టివ్ గా ఉన్నారు. ఏపీలో ఏకంగా ప్రభుత్వంలో ఉన్నారు. వైసీపీ అభిమానులు చూసి ఈ మూవీ సంచలనాలు క్రియేట్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక రెండో రోజు ఈ మూవీ మరింత డ్రాప్ అయిపోయింది. ఎక్కడా కూడా హౌస్ఫుల్ బోర్డులు కాదు కదా, మినిమం కూడా లేనటువంటి పరిస్థితి. బుక్ మై షోలో చాలా థియేటర్స్ లో గ్రీన్ నెంబర్స్ అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కనీసం సగం కూడా ఫిల్ కావట్లేదు. ఇది మూవీ డ్రాప్ అవుతుందని కానీ ఇది అంతా కూడా మూవీ డ్రాప్ అవుతుందని సంకేతాలను అయితే ఇస్తుంది. మరి మున్ముందైనా పుంజుకుంటుందేమో చూడాలి. అయితే దీని మీద ఎలాంటి ఆశలు అయితే లేవు. అయితే ఈ మూవీని వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్లు కొని ఫ్రీగా చూపించబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఎంతవరకు నిజమో తెలియాలి.